Mic checker, y'all ready for the MC show? This comedy king, I'm setting the flow. Gears turning, the city's under my command. నేను మీ అశ్విని. రాయలసీమలతో పెట్టుకుంటే తిక్క కుదిరిద్ది అంటూ వచ్చేస్తున్నారు మన పులివెందుల టైగర్స్. త్వరగా పద, ట్రైన్ వెళ్ళిపోతుంది. రామ్మే గబగబా రైలు పోతారు. మా ఉండు మా మెట్టు ఊసిపోతుంది. అదేంటి ట్రైన్ మెట్టు ఎలా ఊడిపోతుంది? ఆయన మనకెందుకులే. మీ మెట్లు బాగా వేసుకునే తెల్లా జారిపోయిందిలేమా. జరగండి కొంచెం. ఏమో అంటున్నారే. ఏమో మనకెందుకులే. ఏంకా మీరేనా లక్కలు కట్టింది, మేము కట్టలేదా లక్కలు? జరగండి. మీరేనా లక్కలు కట్టింది, మేము కట్టలేదా లక్కలు? జరగండి. లెక్కలు మనకు ఒకటో లెక్క రెండో లెక్క తెలుసు, వీలనే లెక్కలేంటి? ఒకటో లెక్క రెండో లెక్క తెలుసు, వీలనే లెక్కలేంటి? ఏంటికా సర్దుకోండి, కొంచెం జరగండి. బ్యాగులు పెట్టుకొని కూర్చొని ఉన్నారు అంటున్నారే. కూర్చో, బ్యాగ్ ఆడబెట్టు. మే అభినర్ తీసుకోమే. వీళ్ళేంటి మేమే అంటారు? అసలు ఏప్రిల్ తర్వాత కదా మే వచ్చేది. వీళ్ళేంటి ఎగతాలు చేసుకుంటా ఉండారు. మీ నాన్న బరగొడ్లకు ఎగ్గడ్డి వేసినాడు లేదు చడుగు. మీ నాన్న బరగొడ్లకు ఎగ్గడ్డి వేసినాడు లేదు చడుగు. అలాగేమా. ఇనుముకి గడ్డెలా తింటది? ఎక్స్క్యూజ్ మీ, అసలు ఇనుము గడ్డెలా తింటది? అది ఇనుము కాదండి, ఎనుము. పాలు తాతారు కదా, బరిగుడ్లు తెలుసు కదా. అది ఇనుము కాదండి, ఎనుము. పాలు తాతారు కదా, బరిగుడ్లు తెలుసు కదా. ఓకే, ఎందుకు అరుస్తున్నారండి అంతగానము? జస్ట్ అడిగా. ఏంటండి అండి అండి అంటున్నారు? మీరు ఏమన్నా మా ఆయననా? అండి అంటున్నారు కదండి నేను అన్నది. నేను ఇంకేమన్నా అండి అంటారు, అక్క అనలేరా? అక్క అనలేరా? అయ్యో పర్లేదండి అక్క అంటాను. అసలు మనకు సై సినిమాలో బుగ్గలు పడితే నవ్వినని తెలుసు, వీళ్ళు బువ్వ అంటే మనం నవ్వాల్సి వస్తుందేమో. ఎందుకులే మనకి. ఇందాని చూస్తున్నామా ఎగతాలు చేస్తున్నారు. వీళ్ళకు ఇట్ట కాదు, మన ఎర్రకారం దెబ్బ చూపించామా. అక్క చెప్పండి. ఎర్రకారం తింటారక్క? ఇది ఎర్రకారమా అంటే రెడ్ గా ఉంటది కాబట్టి ఎర్రకారం అంటారు కదా. నాకు ఒక గన్నెత్తారా? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నెత్తారా? తింటే తెలుస్తుంది మా కారంకి మీ ఎర్రకారంకి ఉండే దెబ్బ. అంత గొప్ప ఏంటో మీ కారంలో. అది తినండి, మీకే అర్థమవుతుంది. సరే పద, టేస్ట్ చూద్దాం. వేడి తగ్గలేదు రెడ్డి గారు. చేయమది కదా, కొత్త లాడుతూ ఉంటుంది. వాటర్ అందుకో. ఎలా తింటున్నారండి ఇంత కారము? అదిరిందా దెబ్బ మా కారంకి మీ ఎర్రకారంకి ఉన్న తేడా? ఓ దండం, మీ రాయలసీమకో దండం అండి. మాకెందుకులే, మనం తిందాం. ఇప్పుడు అర్థమైందా మా రాయలసీమకి మీ తెలంగాణకున్న తేడా? మీకో దండం అండి, మీ రాయలసీమకో దండం. రామే గబగబా రైలు దిగిపోదాం. నేను ఈ స్కిట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారు తెలుసుకుందామా? అందుకన్నా ముందు వాళ్ళని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ టు పులివెందుల టైగర్స్. మహేష్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? స్కిట్ చాలా బాగుందండి, చాలా బాగా నవ్వించారు, బాగా నవ్వుకున్నా. సో రాయలసీమ అండ్ తెలంగాణ కాన్సెప్ట్ గిర్రగా తీసేస్తారండి. అసలు ఆ టైమింగ్ ఏంటి, ఆ పంచులు ఏంటి, అసలు స్కిట్ రాసింది ఎవరమ్మా? మేమే. మీరేనా? వావ్, సూపర్. టాలెంట్తో పాటు యాక్టింగ్ కూడా చాలా బాగుందమ్మా, చాలా న్యాచురల్గా ఉంది. అసలు ఆ స్లాంగ్ కానీ. సో మా రాయలసీమలో చాలా కారం ఉంటుందండి. సో చాలా బాగుందమ్మా. రాయలసీమ అండ్ తెలంగాణ ఒక అన్నదమ్ములాగా ఉంటారని కాన్సెప్ట్ మీద చేస్తారు. చాలా బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భవానీ గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగా చేశారు, చాలా బాగా నవ్వుకున్నానండి. అసలు
రాయలసీమ తెలంగాణ అద్దరగొట్టేశారు అసలు. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరు. థ్యాంక్ యూ. ఇంకో స్కిట్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాను, అనుకోకుండా నా జీవితంలోకి ఎంటర్ అయిన ప్రేమ తను. తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం, మనసులో మదనం. కరిగే కాలంతో పోటీపడి ఆకర్షణతో మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామం. అమ్మ చెప్తూ ఉంటుంది, ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని, కోరుకున్న బలంగా తనే నా ఊపిరని. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మనసులో ఎప్పుడూ పదిలం. అది అట్లా పోతాంటే ఏమనమైంది నాయన? ఒక వయసు వచ్చాక ఆడపిల్లలు పంజరంలో చిలకలాంటి వాళ్ళురా. ఇలాంటి సమయంలోని వాళ్ళతో సంయమనంగా ప్రేమగా మాట్లాడాలి. కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు. నాగుపాము అమ్మాయి రెండు ఒకటి రచనుడా. నాగుపాముకి ఎంత పాలు పోసినా కట్టేస్తుంది, అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తుంది. హైదరాబాదులో పనిచేసే కెమెరా ఇక్కడే ఎందుకు పని చేయదారా అని చెప్పింది ఎవరురా? నమ్మకమే ఇచ్చింది ఎవరురా? కష్టమే వస్తే ఆ కష్టాన్నే ఎదిరించే ఫైటే చేసే స్పిరిటే ఇచ్చిన హీరోరా. అవకాశమే రాకపోతే ఆ అవకాశాన్నే క్రియేట్ చేయడమే నేర్పిన హీరోరా. కలల దారులునే విజయం వైపు నడిపించే మార్గమే చూపిన హీరోరా. సింపుల్ యాటిట్యూడ్ తో పవర్ఫుల్ థాట్స్ పూరే దాటే సినిమా ప్రపంచంలో అడుగే పెట్టే అవమానాన్ని ఎదిరిస్తూ ఓటమినే గెలుస్తూ అభిమానాన్నే సంపాదిస్తూ స్టార్లలో పబ్లిక్ స్టారే అయ్యారా. పబ్లిక్ స్టార్ పులివెందుల మహేష్ కే ఓ వేసుకో.